అయిపాయ్. ఏమున్నదక్కో ఏమున్నదక్క, అడ్డగోలు మాటలు చెప్పి జనాలను బోర్లిచ్చినాం, ఇప్పుడు ఆగమైతున్నాం అని నెత్తి మీద తడిగుడ్డేసుకొని తలకాయ గోడ గుద్దుకుంటుండు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. అవును, మేము 6 గ్యారెంటీలని ఇచ్చినాం గాని అవన్నీ అయ్యే పనులు కావు. ఓట్ల కోసం ఏందో చెప్పినాం గాని అవి అమలు చేయాలంటే గల్లెపెట్టకు గండమే. ఇప్పటికే మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేక తెట్టగిల్ల పడుతున్నాం. ఇసొంటి హామీలు ఎవ్వలిచ్చినా ఇరుసులిరిగి మల్సుకవాడు తప్పది అని అంటుండు సీఎం సారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యే కాదు, ఆఖరికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సారు కూడా గిదే మాట అన్నాడు. అమ్మో, 6 గ్యారెంటీల జోలికి పోనే పోము, అసలు గ్యారెంటీలు అన్నయ్యే ఇయ్యొద్దని డిసైడ్ అయినాం అని తెలంగాణలో కర్ణాటకలైన అనుభవంతోని గ్యారెంటీలు అంటేనే దండం రా బాబు అంటుర్రు. ఇక మన పరిస్థితి చూసుకున్న గంతే ఉన్నది కదా. రైతు బంధు ఏమైంది అంటే సర్కార్ గల్లపెట్టే గలగలున్నప్పుడే ఇస్తాం, ఇప్పుడు అంతా లొడలొడే ఉన్నదని చేతులెత్తేసిండు. అటు పొంగిలేటి సారు కూడా గదే మాట్లాడతాడు. ఏమైంది సారు అంటే సర్కార్ తన పైసలున్నప్పుడే అన్ని చేస్తామంటాడు. అంటే గ్యారెంటీలు అమలు చేసుడు మాతో అయితలేదని ఆల్మోస్ట్ చేతులెత్తేస్తుండ్రు ఏడికాడ కాంగ్రెస్ వాళ్ళు. ఏదైనా మాటలు చెప్పినంత అల్కా కాదు కదా, మంచం ఉన్నంతే కాళ్ళు మలుసుకోవాలి, లేదని భారీగా పోతే ఇట్లా గండివాడు ఖాయమే. ఈ అనుభవంతోటే మహారాష్ట్రలో కూడా గ్యారెంటీలు ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్లకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మేధావులు ఇదే మాటను ముందుగాలే చెప్తే ఇన్నరా ఈ కాంగ్రెస్ వాళ్ళు? అధికారంలోకి వచ్చిందే కావాలని అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు జనాలను అడ్డి ఇరగొట్టి నడి సముద్రమున దేవా నడిపించు నా నావా అని విషాద పాటలు పాడుతుండ్రు అని అంటుర్రు కాంగ్రెస్ ఎవరని తెలిసినోళ్ళు. చూడాలిగా ఏమైతుందో.